చిలకడ దుంపతో మంచి టేస్టీగా హెల్దీగా కట్లెట్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏంటంటే టేస్టీ అండ్ హెల్దీ చిలకడ దుంప కట్లెట్స్ అనమాట. సో చక్కగా ఉడకపెట్టుకుని ఇలా చక్కగా మ్యాష్ చేసేసేయండి. ఓకే, మీకు ఇలా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా. దానిలో చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర అండ్ కొద్దిగా కారం, అలాగే దాంతోపాటు జీలకర్ర, ఉప్పు, ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుందండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్. ఓకే, సో వీటన్నిటిని వేసిన తర్వాత ఫస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం లెమన్ పిండండి టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా శనగపిండి బైండింగ్ కోసం అనమాట. సో కొంచెం మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా శనగపిండి, అంటే చక్కగా మనకి కట్లెట్స్ వచ్చే అంత బైండింగ్ కోసం మీరు శనగపిండిని తీసుకోవాలి. ఒకవేళ మీకు అది విడిపోతుంది అంటే ఇంకొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. అంటే బైండింగ్ అంటే విడిపోకుండా ఉండడం కోసం. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కట్లెట్స్ షేప్లో చక్కగా చేసుకోవాలి, అంతేనండి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే వెన్నతో కాల్చుకుంటే చాలా అది కూడా హోమ్ మేడ్ అనమాట. సో హోమ్ మేడ్ వెన్నతో ఇట్లా ఒక పాన్ పెట్టేసి అందులో చక్కగా వెన్న వేయండి. ఈ మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నిటినీ కూడా చక్కగా అట్లా అరేంజ్ చేయండి అనమాట. సో వెన్నతో అది చక్కగా వేగితే ఆ కట్లెట్స్ టేస్టే చాలా బాగుంటుందండి. సో మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. చక్కగా వెన్నెలా మరిగిన తర్వాత కట్లెట్స్ని చక్కగా ప్లేస్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో స్లోగా రొటేట్ చేసుకోండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకొక వైపు అట్లా చక్కగా లోపలిది కూడా మంచిగా ఇదయ్యేలాగా చక్కగా కాల్చుకోండి. సో అంతేనండి, చిలకడ దుంపతో టేస్టీ అండ్ హెల్దీ కట్లెట్స్ అయితే రెడీ అనమాట. సో ఆన్లైన్ షాపింగ్ ప్రోడక్ట్ రివ్యూస్ అయినా, హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసమైనా తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.